మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి వర్షపు నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజీ అవుతూ నీళ్లు కారటంతో మరమ్మతులు చేయించారు. అయినా చిన్నపాటి వర్షం వస్తే అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఉన్న జనాభా, పుట్టినరోజు, చనిపోయిన రోజు, నూతన గృహాలు కట్టుకునేవారు, రోడ్లు, డ్రైనేజీ ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు తడుస్తాయని అధికారులు హైరాణ పడుతున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేయాలనే సందేహంతో అధికారులు వాపోతున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. ములుగు జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీ కృష్ణవేణికి నొప్పులు రావడంతో భుజాలపై ఎత్తుకుని హుటాహుటిన వాగు దాటి ములుగు హాస్పిటల్ తరలించారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన రమేష్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. రైట్గా ఇదే విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి. రైతులు మాత్రం హర్ష నికాసాలు వేస్తున్నారు. వరి నాట్లు వేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక పక్క చూసుకున్నట్లయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగర పరిధిలో ఉన్న ఏదైనా అవసరం ఉంటే గనక ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు మునిగితే టోల్ ఫ్రీకి కాల్ చేయాలని అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే విడుదల చేశారు. మనం చూసుకున్నట్లయితే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆ యొక్క కార్యాలయంలోకి అయితే వర్షపు నీరు ఆ యొక్క స్లాబ్ నుండి రావడంతో కొంత అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అంటే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రజలకైతే ఇచ్చారు. మరి కార్పొరేషన్ కి అయితే ఆ టోల్ ఫ్రీ నెంబరు ఏదని చేయాలైతే ప్రజలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే కార్పొరేషన్ ఈ విధంగా ఉన్నదైతే అంటే ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సెక్షన్ లో అవినీతిమయం కూరుకుపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ యొక్క నీళ్లు ఏ విధంగా వెళ్ళాలి అనేది అయితే ఆ ఇంజనీరింగ్ సెక్షన్ అయితే చూసుకోవాల్సి ఉంది. అది లీకేజ్ అవుతుందంటే ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ దాన్ని మరమ్మతులు చేయించాడు. మరమ్మతులు చేయించిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఆ యొక్క వర్షపు నీరైతే రావడంతో కార్యాలయంలో ఉన్న ఆ యొక్క వస్తువులు కానీ లేకుంటే కంప్యూటర్ సెక్షన్ సంబంధించిన వాటిని కూడా కొంత సిబ్బంది అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ షార్ట్ సర్క్యూట్ తోటి కొంత ఏదైనా జరిగితే కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉన్నది. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే కృష్ణవేణి అనే ఒక మహిళ అంటే గర్భిణితో ఉండడంతో పురిటి నొప్పులు రావడంతో అయితే ఉటావుటిన యొక్క వాగులో నుండి అతను తీసుకొని వచ్చారు. అదే విధంగా మహబూబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే రమేష్ అనే వ్యక్తి ఆ యొక్క వరదలో కొట్టుకుపోయాడు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టయితే కనబడుతుంది. వరంగల్ లో మాత్రం ఆ యొక్క కాంట్రాక్టర్ మీద లేకుంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా కార్పొరేషన్ లో ఇలాంటి వర్షపు నీరు రావడంతో దానికి సంబంధించి బర్త్డే కానీ లేకుంటే డెత్ డే కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్లు లేకుంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వారి సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అవి ఒకవేళ తడిసి ముద్దయితే ఏం చేయాలని అయితే ప్రజలు కొంత వాపోతున్నారు. ఖచ్చితంగా అలాంటి నీరు రాకుండా మాత్రం ఖచ్చితంగా అధికారులు అయితే అప్రమత్తమై కార్పొరేషన్ అయితే ఆ లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేసిన అవి మళ్ళీ ఇప్పటికి అదే విధంగా నీరు రావడంతో కొంత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే చెప్తున్నారు. అయితే సాల్మాన్, మీరు అన్నట్లుగా కూడా ఇక ఎక్కడైనా వరదలు వచ్చి లేదా ఏదైనా లోతట్టు ప్రాంతాలు జలమయమైతే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తారు. మరి అలాంటిది వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లోనే భవనంలోనే ఇలా వరద నీరు రావడం, ఫైలు తడిచిపోతాయని భయాందోళనలో ఉండడం, మరి దీనిపై ఎవరికైనా ఫిర్యాదు చేశారా? మరి దానికి సంబంధించి ఏమైనా అధికారులు స్పందించారా? మరి ఏంటి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు? మరమ్మతులు చేస్తున్నారా లేదంటే ఏదైనా రీమోడలింగ్ చేసే అవకాశం ఉందా సాల్మాన్?
ఇటీవలనే కార్పొరేషన్ కమిషనర్ గా అయితే ఆ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే గతంలో అంటే ఆ యొక్క వర్షపు నీరుతోటి గతంలో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వాటిని మరమ్మతు చేయించేందుకైతే పైన ఆ స్లాబ్ను మరమ్మతులు చేయించేందుకైతే అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ అది అధికారులు అయితే 30% వర్క్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో అంటే ముందుగానే వీరు ఆ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క స్లాబ్ మరమ్మతులు చేయాలి. కానీ ఇప్పటి వరకు చేయకుండా అది 30% కావడంతో పూర్తిగా ఆ యొక్క స్లాబ్ లీకేజ్ అయ్యి పూర్తిగా కార్యాలయాలకు అయితే నీళ్లు వచ్చాయి. మనం గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కనుక వర్షపు నీరు లేకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కు చేయండి. అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకైతే కార్పొరేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ కార్పొరేషన్ లోకే నీళ్లు వస్తున్నాయి. అంటే వాటిని ఎవరికి చెప్పాలనేది అయితే కొంత అధికారులు అయితే కొంత వాపోతున్నారు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ సెక్షన్ మీద ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అంటే ఆ విలువైన వస్తువులు విలువైన ఆ యొక్క డాక్యుమెంట్స్ కనుక అవి తడిస్తే మళ్ళీ వేరు తెచ్చుకోవడం కొంత ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే నగర ప్రజలైతే కోరుతున్నారు. ఓకే రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.